హలో ఎవ్రీవన్. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారా? సో అయితే ఈ వీడియో మీకోసమే. జనరల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం చాలా పాయింట్స్ చూస్తాం, లైక్ రిటర్న్స్, పోర్ట్ఫోలియో, ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు, అండ్ హూ ఇస్ ద ఫండ్ మేనేజర్, రిస్క్. సో దీంతో పాటు మనం ఒక అడిషనల్ పాయింట్ కూడా చూడాలి, అదే ఎక్స్పెన్సెస్ రేషియో. అసలు ఈ ఎక్స్పెన్సెస్ రేషియో ఏంటంటే, మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో అందులో కొంత అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ కోసం డిడక్ట్ చేస్తారు. ఈ ఎక్స్పెన్సెస్ రేషియో జనరల్గా డిఫరెంట్ పోర్ట్ఫోలియోలో డిఫరెంట్ ప్లాట్ఫామ్లో డిఫరెంట్గా ఛార్జ్ చేస్తారు. లైక్ సమ్ ప్లాట్ఫామ్ 2%, సమ్ ప్లాట్ఫామ్ 1%, సమ్ ప్లాట్ఫామ్ ఛార్జ్ బిలో 1% ఆల్సో. ఈ ఎక్స్పెన్సెస్ రేషియో చాలా స్మాల్ పర్సెంటేజ్ ఉన్నా సరే లాంగ్ టైంలో ఎవరైతే ఎస్ఐపి చేస్తారో వాళ్ళకి ఇది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో మీరు సెలెక్ట్ చేసే ఎస్ఐపిలో ఎక్స్పెన్సెస్ రేషియో లోయెస్ట్ ఉండేలా ఎప్పుడు చూసుకోండి. అండ్ దెన్ మార్కెట్ ఎప్పుడైతే పడుతుందో అప్పుడు మీరు ఎస్ఐపి స్కిప్ చేయదు, కంటిన్యూ చేస్తూ ఉండండి. సో దాని ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, మీకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది ఎక్కువ యాడ్ అవుతూ ఉంటాయి. సో ఈ 2 టిప్స్ ముఖ్యంగా చూసుకోండి ఎస్ఐపి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు CH Antis కంటెంట్. థ్యాంక్ యూ.